హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎన్ఎన్ఎస్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి సండే వ్లాగ్ అండి. అది కూడా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకే తీసానండి. ఇక ఒక స్టవ్ మీద అయితే పాలు పెట్టేసుకున్నాను. ఇంకొక స్టవ్ మీద బాబుకి వేడి నీళ్ళు అయితే పెట్టానండి తాగడానికి. ఏంటబ్బా ఇప్పుడు చూసిన పాలు నీళ్లు పెట్టేస్తుంది అనుకుంటున్నారా? మాకైతే డైలీ కూడా కాఫీతోనే డే స్టార్ట్ అవుతుందండి. అది అలవాటై తాగకపోతే ఆ రోజంతా కూడా చిరాగ్గా డిస్టర్బెన్స్గా ఉంటుందండి. సో కాఫీ అయితే పెట్టేశాను. ఇక ఇది చలికాలం కాబట్టి పిల్లలకి గోరువెచ్చటి నీళ్ళు అయితే తాపుతూ ఉండాలి, లేదంటే కాచి చల్లార్చిన నీళ్ళైనా తాపుతూ ఉండాలి. అలా పెట్టడం వల్ల పిల్లలకి జలుబులు దగ్గులు అనేవి రాకుండా ఉంటాయి. ఇంకా ఎంత చేసినా కూడా వాళ్ళకి సహజంగా అయితే జలుబులు దగ్గులు అయితే కంటిన్యూగా ఉంటున్నాయండి. కానీ మన ప్రయత్నం అయితే మనం చేయాలి కదా. సో ఇక అయితే ఈరోజు సండే కాబట్టి పిల్లలు ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళమని అడుగుతున్నారు చాలా రోజుల నుంచి. ఈరోజైతే వాళ్ళ నాన్నగారు కూడా ఇంట్లో ఉండడం వల్ల బయటికి వెళ్దామని అయితే అడిగాను. పార్క్ అయితే తీసుకెళ్దామని నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే అనుకున్నామండి. సో తనకు కూడా 2 పిల్లలు ఉన్నారు. సో వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి వెళ్దామని అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇక నేను మా వారు కాఫీ తాగే లోపల ఒక పక్క అయితే పులిహోరకి రైస్ పెట్టేశానండి. ఇంకొక పక్క టమాటా పప్పు అయితే వేసేసాను. మీ ఇద్దరు కాఫీ తాగే లోపలైతే రైస్ అయితే ఉడికిపోయింది. ఇక చింతపండు పులిహోర అయితే చేస్తున్నాను. చింతపండు పులిహోర కోసం అయితే పోపు అయితే పెట్టేసి పులిహోరని అయితే బాగా కలిపేసి పక్కన పెట్టేసానండి. పిల్లల్ని అప్పుడప్పుడు అలా సరదాగా బయటికి తీసుకెళ్తుంటే వాళ్ళకు కూడా మైండ్ రిలాక్స్గా ఉంటుంది, ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది. ఈ టౌన్లో పిల్లలకి అస్సలు అయితే బయటికి వెళ్ళి ఆడుకోవడం కుదరట్లేదండి. ఎక్కడ చూసిన ట్రాఫిక్, లేదంటే ఇంటి పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుంది. అందుకని పిల్లల్ని అసలు బయటికి తీసుకురావడమే కుదరట్లేదు. ఇంట్లోనే ఉండి 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 వాళ్ళకు కూడా కొంచెం చిరాగ్గా ఉంటుంది. అప్పుడప్పుడు అలా బయటికి తీసుకెళ్తూ ఉంటే వాళ్ళకు కొంచెం రిలాక్స్గా ఉంటుంది. నాకైతే ఇంతకుముందు పార్క్ ఉంటాయని అయితే తెలియదండి. మా ఫ్రెండ్ వచ్చాకైతే తను చెప్పింది ఇలా ఉంది పార్క్, అలా అలా తీసుకెళ్ళొచ్చని. సో అప్పటి నుంచి అయితే నేను అప్పుడప్పుడు తీసుకెళ్తున్నానండి బాబుని అయితే. ఇక మా బాబుని కూడా అయితే నిద్ర లేపానండి పులిహోర కలిపేసి. ఇక పప్పు కూడా ఉడికిపోయింది. ఇక పప్పుకైతే పోపు అయితే వేసేసాను. పప్పుని బాగా వెనుపుకొని పక్కనైతే పెట్టేసుకున్నానండి. ఇక మా వాడికి కూడా ఈలోపు వేడి నీళ్ళు అయితే కాగబెట్టేసి తోడానండి స్నానానికి. ఇక పప్పు అయిపోయింది. అలాగే పప్పులో నంచుకోవడానికి ఏమైనా ఉండాలి కాబట్టి ఉప్పుమిరపకాయలు అయితే వేయించేస్తున్నానండి. వడియాలు వేయించే అంత టైం లేదు, అందుకని వెంటనే ఉప్పుమిరపకాయలు అయితే వేయించేస్తున్నాను. ఇంకా మా బాబుకి అయితే స్నానం కూడా చేయించేసి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మా వారు కూడా స్నానానికి అయితే వెళ్ళారు. తను కూడా ఫ్రెష్ అయ్యొచ్చే లోపల వీళ్ళిద్దరికైతే టిఫిన్ అయితే రెడీ చేసేస్తున్నాను. టిఫిన్ వచ్చేసి దోశ అయితే పోస్తున్నానండి. ఇక మా వారు స్నానం చేసేసి వచ్చి పూజ కూడా అయితే చేసేస్తారండి. డైలీ మార్నింగ్ కూడా తనే పూజ చేస్తాడు. ఇంట్లో మగవాళ్ళు చేస్తే మంచిదంటారు కాబట్టి తనే మార్నింగ్ పూజ అయితే చేస్తారండి. ఇక తను పూజ అయిపోయే లోపల టిఫిన్ కూడా రెడీ చేసేసాను. ఇక మా బాబు కూడా బట్టలు అయితే వేసేసి తన్ని కూడా రెడీ చేస్తున్నానండి. మావాడు చక్కగా రెడీ చేసుకుని బొట్టు అయితే పెట్టమని ఖచ్చితంగా అడుగుతాడండి. బొట్టు పెట్టుకొని అందరికైతే హాయ్ చెప్తున్నాడు ఈ వీడియోలో. పార్క్కి వెళ్తున్నామని హుషారుతో వాడైతే చాలా హుషారుగా ఉన్నాడండి. ఇక వాడికి వాళ్ళ నాన్నకైతే టిఫిన్ అయితే పెట్టేశాను. వాడైతే షేర్ చేస్తున్నాడు, నాకు వాళ్ళ మమ్మీకి వాళ్ళ డాడీకి అని షేర్ చేస్తున్నాడు. సరే వాళ్ళిద్దరు తినేలోపు నేనైతే ఫ్రెష్ అయిపోయి నేను కూడా టిఫిన్ చేసేసి బాక్స్ అయితే పెట్టేస్తున్నానండి. ఒక బాక్స్కి అయితే పులిహోర పెట్టేశాను, ఇంకొక బాక్స్లో టమాటా పప్పు అయితే పెట్టేశానండి. అలాగే కొద్దిగా టమాటా పచ్చడి, నిమ్మకాయ ఊరగాయ, ఉప్పు మిరపకాయలు అన్నీ కూడా రెడీ చేసేసి బాగా అయితే సర్దేస్తున్నానండి. పిల్లలు బయటికి వెళ్తే ఎప్పుడు ఏం తింటారో మనం చెప్పలేం కాబట్టి బాబుకి స్నాక్స్ కూడా అయితే తీసేసుకున్నాను. రైస్ తినకపోతే స్నాక్స్ అయినా ఉంటాయి కదా అని చెప్పి ఇవైతే తీసుకున్నానండి. మావాడు స్వీట్ అస్సలు తినడు. సో ఇవన్నీ కూడా అనుమానంగానే తీసుకున్నాను. వాడు ఏం తింటాడో నాకైతే ఇప్పటికీ తెలియదండి. ఇక బ్యాగ్ అయితే సర్దుకొని మేమైతే పార్క్ అయితే బయలుదేరాము. ఇక్కడ గుంటూరులోనే నగరవనం పార్క్ అయితే వెళ్తున్నామండి. సో బయట వ్యూ అయితే ఎలా ఉంటుంది. ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ అండి. ఎంట్రన్స్లోనే పిల్లలకి వెహికల్స్ అయితే ఇలా ఉంటాయి. 2 ట్రిప్స్కి ఎంత, 1 ట్రిప్కి ఎంత అని అక్కడ రేట్ అయితే కూడా మెన్షన్ చేస్తున్నారండి.
ఇక పార్క్లోకి ఎంటర్ అవుతూనే ఇలా చిన్న చిన్న రాళ్ళు అయితే ఉన్నాయి. వాటి మీద కూడా పెయింటింగ్స్ వేసి చాలా అందంగా అయితే ఉన్నాయండి. ఇక పార్క్లో చెట్లు ఇవన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇక తను మా ఫ్రెండ్ కూడా వీడియోస్ చేస్తుంది కాబట్టి తను కూడా అయితే వీడియోస్ తీసుకుంటూ ఉందండి. చూసారా, బటర్ఫ్లైస్, హంసలు అన్నీ కూడా చాలా చక్కగా గీశారు. ఇక మధ్య మధ్యలో అయితే ఇలా గుడిసెల్లాగా అయితే ఉన్నాయి. అక్కడైతే నుంచొని మాట్లాడుకోవచ్చు. చాలా బాగుందండి వ్యూ. మనం ఎటు దారి ఏంటి అనేది కూడా అక్కడ బోర్డ్స్ అయితే మెన్షన్ చేస్తున్నారండి. చూసారా, ఇవైతే చెట్లు పేర్లు కూడా ప్రతి దాని మీద కూడా మెన్షన్ చేస్తున్నారు. తాటి చెట్లు, ఇవి వచ్చేసి వెదురు చెట్లు అండి. వీటితో నిచ్చెనలు అవి తయారు చేస్తారు కదా, ఆ చెట్లు అండి. ఇది వచ్చేసి రాళ్ళ చెట్లు. ఈ కాయలు అయితే మునక్కాయలు ఊగిలాడినట్టు భలే ఉన్నాయండి చూడ్డానికి. ఇక ప్రతి చెట్టు పేరు మీద కూడా పేర్లు ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తున్నారు. అప్పుడప్పుడు ఇలా చూస్తుండడం వల్ల మన కళ్ళకైతే చాలా మంచిది. అలాగే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికి కూడా చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడు ఇలా సరదాగా బయటికి వెళ్తూ ఉండాలి. ఇక పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. మా బాబు అయితే ఆడుతూ ఉన్నాడు. మా ఫ్రెండ్ వాళ్ళ బాబు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి, పిల్లలు అయితే ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. ఇలా ఆడుకుంటే వాళ్ళకు కూడా ఆకలి కూడా బాగా వేస్తుందండి. ఇక ఇక్కడైతే వాష్రూమ్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయండి. చిల్డ్రన్స్ పార్క్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అన్నీ కూడా ప్రతిదీ కూడా ఏంటి అనేది బోర్డ్స్తో మెన్షన్ చేస్తున్నారండి. ఇక ఇంకొంచెం లోపలికైతే వస్తే ఇసుకతో అంతా కూడా ఇదంతా ఇసుకేనండి. ఇసుకలో ఇవి వచ్చేసి జారుడు వల్ల ఉయ్యాలలు ఇంకా చాలా చాలా ఉన్నాయి. పిల్లలతో పాటు మేము కూడా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. కొద్దిసేపు అయితే ఇలా ఉయ్యాలొగుతూ పిల్లలు ఆడుకునేలోపు మేము కూడా అయితే వీడియోస్ గురించి మాట్లాడుకుంటూ, మేమైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇలా వీడియోస్ గురించి కూడా మాట్లాడుకుంటూ అయితే కాసేపు కూర్చున్నామండి. పెద్దలు, పిల్లవాళ్ళు అందరూ కూడా ఉయ్యాలొగుతూ ఎంజాయ్ చేశారండి. మా బాబు అయితే జారుడు బల్ల మీద ఇసుక పోసుకొని దాని మీద అయితే జారుతూ వాడు ఆటలు వాడు ఆడుకుంటూ ఉన్నాడు. ఇక మధ్యలో అయితే ఇది ఒక వాటర్ గ్లాస్ కప్ అయితే పెట్టుకొని దాంట్లో ఇసుక ఎత్తుకొని పోవడం, ఆడుకోవడం వాడి పని వాడిది. అందరూ కూడా ఇలా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారండి. మధ్యలో అయితే ఐస్ క్రీమ్స్ అయితే వచ్చాయి. సో పిల్లలు అది కావాలని, కుల్ఫీ కావాలని అయితే గోల్ చేశారు. వాళ్ళు కూడా తింటున్నారు. ఇక చాలా చాలా ఆటలు అయితే ఉన్నాయండి. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు సరిపోతుంది. ఇక వీళ్ళందరూ కూడా, మేమందరం కూడా రైస్ అయితే తినేసామండి. రైస్ తిని మళ్ళీ ఒక 1 అవర్ అయితే ఉన్నాము. ఇక అక్కడి నుంచి అయితే అస్సలు ఓపిక లేదండి. ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చేద్దామా అనిపించింది. ఇక ఇక్కడైతే బొమ్మలు రిటర్న్లో వస్తూ పిల్లలకైతే ఈ బొమ్మలు అయితే చాలా చూపించామండి. ఇవన్నీ కూడా బొమ్మలే, కానీ చూసేదానికి రియల్గా అయితే ఉన్నాయి. ప్రతి బొమ్మ దగ్గర కూడా వాటి పేర్లు ఏంటి, వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే రాసింది. చాలా రకాల జింకలు, ఏనుగులు, నెమలులు అన్నీ కూడా చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. అసలు చూడండి, ఎన్నో రకాల జింకలు, వాటి పేర్లు కూడా చాలా ఉన్నాయి. ఇవైతే చిన్నప్పుడు మనం నెమలి పింఛం ఆహారం అనేది ఉంది కదండి, ఈ చెట్టు. ఇక లాస్ట్లో అయితే ఈ ఫ్లవర్ నచ్చి అయితే ఒక వీడియో తీసుకున్నాం. చూసారు కదండి ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.